ఇక్కడ మనమందరం కూడా ఒక రేసులో పరిగెడుతున్న వాళ్ళమే. పరిగెత్తే రేసులో ఎప్పుడు కూడా మనం పక్కవాడి కంటే ముందుండాలి అని అనుకుంటాం. ఎలాగైనా వాణ్ణి వెనక్కి నెట్టి నేను ముందుండాలి. కొన్నిసార్లు వాడు ఓడిపోతేనే నేను గెలుస్తాను. ఇలా మనం ఎదుటివాడితో కాంపిటీషన్ అంటే నేర్చుకున్నది ఇదే. కానీ ఒక్క నిమిషం ఆగి నువ్వు ఆలోచించి చూడు. పక్కవాడు ఓడిపోతే నువ్వు గెలిచినట్టు ఎప్పటికీ కాదు. ఎందుకంటే పక్కవాడు ఓడిపోతే వాడు నీకన్నా తక్కువ ప్రయత్నం చేశాడనో లేదంటే నీ అంత వేగంగా పరిగెత్తలేదనో అర్థం. ఇక్కడ అసలైన గెలుపు అంటే నువ్వు పక్కవాన్ని ఓడించడం కాదు, నీలోని భయాన్ని, నీలోని అసహనాన్ని నువ్వు జయించడం. ఈ రోజుల్లో యువతలో చాలా మొత్తంలో కనిపిస్తున్న పెద్ద సమస్య ప్రతి చిన్నదానికి అసహనం. వారికి ఏదైనా సరే రాత్రికి రాత్రే అయిపోవాలి, సక్సెస్ వెంటనే రావాలి. అలా మనం అనుకున్నప్పుడు అది మనకు దక్కనప్పుడు, అలా తొందరగా సక్సెస్ రానప్పుడు మనకు వచ్చే కోపం, చిరాకు మనని దహించి వేస్తాయి. అప్పుడు మనకు తెలియకుండానే మన లోపల నేను చేయగలనా, నాతోని అవుతుందా, ఒకవేళ నేను ఓడిపోతే చుట్టూ ఉన్నవారు ఏమనుకుంటారో అనే ఇలాంటి రకరకాల భయాలు, అనుమానాలు మనలో మొదలవుతాయి. ఈ భయమే మన కాళ్ళకి సంకెళ్లను వేస్తుంది. మనం ధైర్యంగా అడుగు ముందుకు వేయకుండా. మనం చాలాసార్లు ఎదుటివాడితో పోటీ పడుతున్నామని అనుకుంటాం. కానీ నిజానికి మన పోటీ మనలో ఉన్న మన బలహీనతలతోనే. నువ్వు గెలవాలి అంటే నీ మైండ్ సెట్ మారాలి. నీలోని అసహనాన్ని నువ్వు వదిలేయాలి. నువ్వు ఒక చిన్న మొక్కని నాటగానే పూలనేవి వెంటనే కాయవు, దానికి కొంచెం సమయం పడుతుంది. అలాగే నీ కష్టానికి కూడా ఫలితం రావాలంటే కొంచెం సమయం పడుతుంది. అలా నువ్వు ఓపిక పట్టిన రోజు నువ్వు సగం విజేతవు అయినట్టే. అప్పటి వరకు నీలో ఉన్న భయాన్ని నువ్వు చంపేయి. భయం అంటే నీ ఎదురుగా ఉన్న పులి కాదు, నీలోని నెగిటివ్ ఆలోచనలను. ఒక్కసారి అలా భయాన్ని దాటి అడుగు ముందుకేసి చూడు. ఓపికగా ఉండి చూడు. నువ్వు ఎంత శక్తివంతుడివో నీకే తెలుస్తుంది. నీకు నీ పక్కవాడు ఎప్పుడు పోటీ కాదు, నీకు నిన్నటి నీతోనే పోటీ. నువ్వు నిన్నటి కంటే ఒక్క అడుగు ముందుకేసిన ఈరోజు నువ్వు విజయం సాధించినట్టే. గుర్తుపెట్టుకో, పక్కవాడిని ఓడిస్తే వచ్చే విజయం నీలో అహంకారాన్ని పెంచుతుంది. కానీ నువ్వు నీ బలహీనతలను దాటి సాధించిన విజయం నీకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. అందుకే ఇతరుల బలహీనతల వల్ల కాదు, నీలోని బలం వల్ల నువ్వు గెలువు.